పనస గింజల ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు, బాస్మతి రైస్, నూనె, నెయ్యి, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, బంగాళదుంపలు, క్యారెట్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర. ఇంకా ఉల్లి చట్నీకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు. పనస గింజల ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి. పాత్ర కొంచెం వేడెక్కాక అందులో ముందుగా నూనె వేసుకోవాలి. తర్వాత కావలసినంత నెయ్యి వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేయిస్తూ అందులో జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు యాడ్ చేసి అన్నిటినీ కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక అందులో జీడిపప్పు వేసి మళ్లీ వేయించాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత సిద్ధంగా ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యారెట్, టమాటో ఒక్కొక్కటి వేస్తూ వేయించాలి. ఇవంతా బాగా వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు వేసి వీటన్నిటినీ బాగా కలిపి వేగనివ్వాలి. అవి బాగా వేగేలోపు ఇంకో పాత్ర పెట్టుకుని రైస్ కి సరిపడా, అంటే 1 కప్పు రైస్ కి 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లను ముందుగానే వేరే పాత్రలో వేడి చేసుకుని ఉంచుకోవాలి. బాగా వేగిన ఈ మిశ్రమంలో ఉడికించిన పనస గింజలు వేసి వేయించాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకుని మొత్తం అన్నిటినీ బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న హాట్ వాటర్ ని వేసి మొత్తం మిశ్రమాన్ని కలపాలి. కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ను హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు, ఇలా 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, గుబగుబలాడే వేడి వేడి పనస గింజల ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పెరుగుతో కలిపి పెరుగు చట్నీ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.